లిక్కర్ అంశానికి సంబంధించి పెద్ద స్కామ్ జరిగిందనేది ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. సిట్టు విచారణ కూడా జరుగుతూ ఉంది. లిక్కర్ పాలసీ దగ్గర నుంచి మద్యం అమ్మకం వరకు చివరి వరకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఇక్కడ స్కామ్ జరిగిందనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని, ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. కస్టడీకి కూడా తీసుకున్నారు. కోర్టు వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కస్టడీలో విచారిస్తుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే అసలు ఎలా లిక్కర్ పాలసీని రూపొందించారు దగ్గర నుంచి ఎవరి వరకు వెళ్ళింది ఈ అమౌంట్, మొత్తంగా అసలు ఎవరెవరు చేతులు మారాయి, ఎంత మొత్తంలో ఈ స్కామ్ జరిగింది, ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా సమాధానాలు రాబడతా ఉన్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్ రావాలి, సమకూర్చే విధంగా, ఆ నిధులు పెద్ద ఎత్తున సమకూర్చే విధంగా ఈ పాలసీని తదనుగుణంగా రూపొందించాలి అంటూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, దానికోసం అంటే పిలిపించి మాట్లాడారని కసిరెడ్డి ఇప్పుడు ఈ కస్టడీ విచారణలో వెల్లడించినట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఇందులో భాగంగా తదనుగుణంగా ఆ పాలసీని రూపొందించి ఎవరితో మాట్లాడాలని చెప్పారు? సాయన్న అంటే విజయసాయిరెడ్డి, మరొక వైపున మిథున్తోని అంటే మిథున్ రెడ్డితో మాట్లాడి ఈ పాలసీని రూపొందించి పెద్ద ఎత్తున ఫండ్ వచ్చేలాగా చేయండి అంటూ పాలసీని రూపొందించమని ఆదేశించినట్లుగా ఈ విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తూ ఉంది. తర్వాత వీరు కొన్ని స్టార్ హోటల్స్లో కలిశారు, విజయసాయిరెడ్డి ఇంట్లో కలిశారు. ఈ పాలసీ గురించి మాట్లాడడానికి అధికారులతో మాట్లాడారు, పూర్తిగా చర్చించిన తర్వాత ఒక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీలో భాగంగా 12% పైగా కమిషన్ ఇచ్చిన డిస్టిలరీలకు మాత్రమే ఆర్డర్లు తీసుకొని ప్రోడక్ట్స్, వారికి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే రాష్ట్రంలో అమ్మే రకంగా ఒకటి రూపొందించి ఆయా డిస్టిలరీలతోని, ఆయా కంపెనీలతోని కూడా మాట్లాడి మరి వారు అనుకున్న కమిషన్ ఇచ్చిన వారికి, వారు అనుకున్న ముడుపులు ఇచ్చిన వారికి ఆ ప్రోడక్ట్స్ మాత్రమే అనుమతించారు. మరి గతంలో మాట్లాడుతుండేవారు చాలామంది పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి, మల్టీనేషనల్కి సంబంధించిన కొన్ని కంపెనీల బ్రాండ్లు అందుబాటులో లేకుండా పోయాయని. ఎందుకు పోయాయంటే ఎవరైతే ఇక్కడ ముడుపులు ఇవ్వలేదో ఆ బ్రాండ్లకి రాష్ట్రంలో అనుమతి లేకుండా చేశారు ఈ పాలసీలో. మరి ఎవరైతే డిస్టిలరీల అనుమతి అంటే ఎవరికి ఇచ్చారు, ఎవరైతే కమిషన్లు ఇచ్చారో, వారు అడుగుతున్నవన్నీ ముడుపులు చెల్లించారో వారికి మాత్రమే, వారి ఆర్డర్లు మాత్రమే తీసుకొని వారి ప్రోడక్ట్స్ మాత్రమే రాష్ట్రంలో ఆయా దుకాణాల్లో అమ్మకానికి అమ్మారు. ముఖ్యంగా అసలు పాలసీని చేంజ్ చేశారు. ప్రభుత్వమే ఈ మద్యాన్ని మొత్తంగా అమ్మకాలు చేయడం కావచ్చు, ఆ షాపుల దగ్గర ఎవరెవరు నించోబెట్టారు అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు. మద్యం అమ్మకాలు సాగించారు, నాసిరకం మద్యం అమ్మారు, వారికి నచ్చిన డిస్టిలరీలకే ఇచ్చారు, వారికి ముడుపులు అందించిన డిస్టిలరీలకు మాత్రమే అనుమతించారు. ఇక్కడ పెద్ద స్కామ్ ఏంటంటే అసలు ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేదు. అసలు మొత్తం దేశమంతా డిజిటల్ వైపు పయనిస్తుంటే ఈ రాష్ట్రంలో మాత్రం గత 5 ఏళ్ళుగా పురోగమనం కాదు తిరోగమనం వైపు అన్నట్లుగా వీళ్ళు స్కామ్ చేయడం కోసం డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి పెద్ద ఎత్తున దండుకున్నారు డబ్బులన్నీ. అలా ఇక్కడ పాలసీని రూపొందించిన తర్వాత కొన్ని కంపెనీలు విన్న తర్వాత వాటి ప్రోడక్ట్స్ని అమ్మడం, అంటే వాటికి ఆ కంపెనీలకు సంబంధించిన మద్యాన్ని మాత్రం అమ్మకానికి పెట్టారు, మిగతా ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇదొకటైతే మాట వినని కొన్ని డిస్టిలరీలను ఏం చేశారంటే తప్పనిసరి పరిస్థితులు, మరి ఆ బ్రాండ్లు కూడా అమ్మాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు మాట వినని వాటిని ఎవరైతే ఉంటారో ఆయా కంపెనీలని లాక్కునే దానికి తెరదీశారు. లాక్కోవాలి, ఇక మాట వినకపోతే లాక్కోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీలన్నింటినీ కూడా ఆధీనంలోకి తీసుకునే రకంగా ఏం చేస్తారో తెలియదు అన్నట్లుగా ఆ టాస్క్ని మిథున్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి అప్పగించారనేది ఇప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ విచారణ చేస్తున్న కొద్దీ. ఒకవైపున రాజ్ కసిరెడ్డిని అలాగే వారి సన్నిహితుడిని ఇద్దరిని కలిపి విచారించడంతో పాటు ఇవాళ కూడా విచారణ కొనసాగబోతూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఇందులో రాబోతూ ఉన్నాయి. మొత్తంగా అక్కడి నుంచి డబ్బు ఎవరికి వెళ్ళిందనేది, అంటే ఇందులో చాలామంది భాగస్వాములు ఉన్నారు, అధికారులు కూడా భాగస్వాములు ఉన్నారు. వీరందరి నుంచి వారు అనుకున్న అంతిమ లక్ష్యం నెరవేరిందనేది కనిపిస్తూ ఉంది. చివరగా ఎవరికి వెళ్ళాలో, ఎవరికి చేరాలో అక్కడికి చేరింది. ఈ మధ్యలో ఉన్నవారంతా పంచుకుంటూ చివరగా అక్కడికి వెళ్ళిందనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది చిన్న స్కామ్ కాదు. గతంలో మనం చూసాం 100 కోట్ల స్కామ్ పేరుతో, అందులో కూడా పెద్ద స్కామే జరిగింది.
ఎన్ని అరెస్టులు జరిగాయి, సంవత్సరానికి పైగా ఏ రకంగా ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగింది, ఆ అరెస్టులు ఎలా జరిగాయి అదంతా మనకు తెలుసు. ఇది దానికి మించి మరి ఎన్ని రెట్లు అనేది మనమే అంచనా వేసుకోవాలి. అంత పెద్ద స్కామ్ జరిగింది. ఈ విచారణలో ఇంకా చాలా విషయాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వరుసగా అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. జరిగిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తాయి. అసలైన వ్యక్తులు ఎవరైతే ఇంకా సూత్రధారులు ఉన్నారో వారి వరకు కూడా నోటీసులు వెళ్ళి విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార